అనేది మీ మీ ఊహకి మీ మీ డెసిషన్ మీకే వదిలేస్తున్నాను. సినిమా గురించి మాట్లాడితే కిషోర్ తిరుమల గారికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ జోన్ అవుట్ అయిపోయారు. లాస్ట్ టైం శర్వాతో కూడా కొంచెం అటు ఇటు అయింది. ఈసారి అయితే టోటల్ ఫెయిల్యూర్ అండి, డౌట్ లేదు. ఈసారి అయితే మాత్రం టోటల్ ఫెయిల్యూర్. అటు ఇటు యావరేజ్, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్ మాట కూడా లేదు. సినిమా త్రూ అవుట్ బోర్ కొడుతూనే ఉంది నాకైతే. ఓపెనింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు నాకైతే ఎక్కడ ఎంగేజింగ్ అనిపించలేదు, ఎక్కడ ఎంటర్టైనింగ్ అనిపించలేదు. రవితేజ గారు ఎంత కామెడీ చేయడానికి ట్రై చేసినా కూడా, ఆయన ఎంత మాస్ జాతర ఫైట్లలోంచి ఆ యాక్షన్ జానర్లోంచి బయటకు వచ్చి ఎంటర్టైన్మెంట్ జానర్లోకి వచ్చినా కూడా మమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేయలేకపోయారు రవితేజ గారు. అసలు మీకు ఏమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎలాంటి మనిషి ఎలా అయిపోయారో నాకు మీరు ఒకసారి ఆలోచించండి. వాల్తేరు వీరయ్యలో మిమ్మల్ని చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. లైక్ బాస్ పక్కన మీరు చేశారు 2 ఏళ్ల కిందట 2022లో. మీరు లీడ్ హీరో అయినా అవ్వకపోయినా కూడా జస్ట్ మీ క్యారెక్టర్ ఆర్క్, మీ రోల్, మీ సపోర్ట్ సినిమాకి ఎంత బాగా యూజ్ అయింది అనేది మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము వాల్తేరు వీరయ్యలో. బట్ మీ స్టాండ్ అలోన్ ఫిలిమ్స్ మాత్రం అసలు ఈ మధ్య ఏది వర్కౌట్ అయింది చెప్పండి మీరే. ఒక్క మాట ఏది వర్కౌట్ అవుతుంది అసలు? మీరు స్క్రిప్ట్ సెలెక్షను ఇంకా మీరు కొంచెం ఆలోచించండి సార్. మీ జనాల కోసం, మీ ఫ్యాన్స్ కోసం, మా టాలీవుడ్ ఆడియన్స్ కోసం మైండ్లో పెట్టుకొని ఒక్కసారి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని మంచి కాన్సెప్ట్తో మళ్ళీ ముందుకు రండి. అసలు రవితేజ గారు ఇలానే చేస్తే మాత్రం ఆయన అఫ్కోర్స్ ఛాన్స్లు ఇస్తున్నారేమో డైరెక్టర్లకి, బట్ నో, ఇదేదో టాలీవుడ్ అభిమానుల మీద పగబట్టినట్టుంది తప్ప మాకు ఆ ప్రైమ్ రవితేజ కనిపించట్లేదు. రవితేజకి సినిమాలంటే ఎంత ప్యాషన్, సినిమాలంటే ఎంత పిచ్చి అంటే అలాంటి సినిమాలు ఏమైపోయాయి, ఎలా తీసే మనిషి ఏమైపోయాడు అని చెప్పి మాకు ఒక షాకింగ్గా ఉంది తప్ప మాకు ఇంకేం పగలేదు. లేకపోతే మేము ఇంకేం అనుకోవట్లేదు. మీరు ఇంకో సినిమా తీసి రండి, మేము మళ్ళీ చూస్తాం. కాకపోతే కొంచెం మా గురించి ఆలోచించి కొంచెం మంచి సినిమా తీయండి ప్లీజ్. ఇదొక్కటి మా విజ్ఞప్తి మీకు, ఈ సంక్రాంతికి మా విజ్ఞప్తి మీకు అనుకోండి. ఓవరాల్గా సినిమాకి వస్తే మాత్రం 2.5 గంటలండి సినిమా. 10:30 అవుతుంది టైం, ఇప్పుడు 8 o'clock స్టార్ట్ అయింది. నాకైతే లెంగ్తీగా అనిపించింది. 3.5 hours పైన ఉన్నట్టు అనిపించింది సినిమాలో. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా, క్లైమాక్స్ ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అన్నట్టుండే. కామెడీ వర్కౌట్ కాలేదు, నిజంగా చెప్తున్నా. ఏం వర్కౌట్ కాలేదు. ట్రెండీ టాపిక్స్ యూజ్ చేశారు, ట్రెండీ డైలాగ్స్ యూజ్ చేశారు, అన్నీ నడిపించడానికి చూశారు. కానీ ఎక్కడ వెన్నెల కిషోర్ గారితో కానీ, సత్య గారితో కానీ, రవితేజ గారితో కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో కూడా నేను జెన్యున్గా ఎక్కడా నవ్వలేదు. మొత్తం అంతా బలవంతంగా నడిపించడానికి ట్రై చేశారు సినిమాలో కిషోర్ తిరుమల గారు ఆయన డైరెక్షన్లో మాత్రం. అండ్ లాస్ట్లో సర్ప్రైజ్ అని అన్నారు కదా నిన్నటి దాకా, అది ఏం సర్ప్రైజ్ కాదండి. పెద్ద మన సీరియల్ పాటల్ని డీజేలో మిక్స్ చేయించి మొత్తం అందరు ఆడవాళ్ళతో రవితేజ గారితో డ్యాన్స్లు వేయించారు. మేబీ సీరియల్ల పాటలకి నాస్టాలజిక్గా కనెక్ట్ అవుతాం అనుకున్నారో ఏమో. లేదండి, అసలు డిస్కనెక్ట్ అయిపోయాం. అప్పటికే సినిమా మీద విరక్తి వచ్చేసింది, సినిమా మీద ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు మళ్ళీ సంబంధం లేకుండా ఏదో డీజే పాటలు పెట్టి అందులో సీరియల్ పాటలు పెడితే ఇంకా జనాలు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు? బస్ మీరే ఆలోచించండి ఒకసారి. కిషోర్ గారు అండ్ రవితేజ అన్న ప్లీజ్ విజ్ఞప్తి, మంచి సినిమాతో రండి. మీరు మళ్ళీ సినిమా తీస్తే మళ్ళీ మేము వస్తాం సినిమాకి. కాకపోతే ఈసారి మంచి సినిమాతో వస్తారని చెప్పి ఒక చిన్న హోప్తో వెళ్ళిపోతున్నాం ఇప్పుడు, అంతే. ఖచ్చితంగా బయట చూస్తాడు, నేను చూడను కానీ వేరే చూస్తాను. ఇది మాత్రం చుక్కలు చూపిస్తారు. ఓకే, ఇప్పుడు అనిల్ గారు కూడా రొటీన్ సినిమాలు తీస్తారు, కానీ ఆయన ప్రతి ఒక్కరు అంటే అందరము. కానీ అనిల్ గారు వేరు. అతను ఒక రొటీన్ స్టోరీ తీసినా కూడా అందులో దమ్ము ఉంటుంది, కొత్తగా చూపిస్తాడు. అసలు కలర్ఫుల్గా ఉంటుంది స్టోరీ. యాక్టర్స్ కానీ చిరంజీవి గారిని ఎంచుకునే విధానం కానీ, అక్కడ ఆ టైంలో మన వెంకీ గారిని ఎంట్రీ చేయాలనే థాట్స్, అక్కడ ఆ ఎలివేషన్స్, ఆ స్టోరీ, ఏ యాక్టర్స్ని ఏ స్టోరీకి సెట్ అవుతారో, ఏ క్యారెక్టర్ అవుతారో చూపిస్తాడు. ఒకవేళ ఈ సినిమా అనిల్ గారు చేస్తుంటే ఎట్లా ఉంటుంది? ఈ సినిమా అనిల్ గారు చేస్తే మాత్రం ఈ స్టోరీ ఫస్ట్ చేయడు. స్టోరీ వేరే ఉంది. స్టోరీ అంత రొటీన్, అంత అనిపించలేదు స్టోరీ నాకైతే. రొట్టా బోరు. మరి రవితేజ గారికి ఎప్పుడు కంబ్యాక్ ఇంకా రాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దీంతో మేము చాలా లుకింగ్ ఆడియో ఫంక్షన్లో మామూలుగా చెప్పలేదు, అబ్బా ఈసారి ఖచ్చితంగా ఇట్టు సినిమా అనుకున్నాను నేను. కానీ చాలా మంది అందరు చాలా బాధపడుతున్నారు, చాలా డిసప్పాయింట్గా ఫీల్ అవుతున్నారు. కానీ రవితేజ గారు నెక్స్ట్ టైం మాత్రం ఇలాంటి స్టోరీ తీయకండి సార్ ప్లీజ్, దండం పెడతాం మీకు. మీ మీద చాలా హోప్స్ మాకు చాలా ఉన్నాయి. కానీ ఏదో భర్తమా శైలిలో విజ్ఞప్తి అని చెప్పేసి ఆ స్టోరీ ఆ లైన్లోనే ఉంది కదా స్టోరీ మొత్తము, ఇంకా వేరే స్టోరీ ఏముంది? భర్తలు మాత్రం ఇంకో తప్పు చేయకండి ప్లీజ్. పిల్ల ముక్కోదు, కొడుతుంది ఇంటికి వచ్చినాక, చుక్కలు చూపిస్తుంది. బాగుంది. భర్త మహాల్ శైలకు విజ్ఞప్తి. ఆ విజ్ఞప్తి రవితేజ గారు చెప్పారు కాబట్టి మనం చెప్పక్కర్లేదు. సినిమా చూడండి, ఏ విజ్ఞప్తి చేశారని తెలుస్తుంది. సో ప్రేమించిన అమ్మాయి
పెళ్ళాడిన అమ్మాయి ఉండగా ప్రేమించడం ఏంటి, అది కరెక్టా, మన ప్రేమించే వాళ్ళు ఉన్నప్పుడు మన ఇంకోళ్ళని ప్రేమించడం కరెక్టా, ఇలాంటి పాయింట్స్ చాలా జెన్యున్ పాయింట్స్ తీసుకున్నారు. మెసేజ్ ఏం లేదు సినిమాలో, ఎంటర్టైన్మెంట్ తప్ప. సో ఎంటర్టైన్మెంట్ అలాంగ్ విత్ క్లైమాక్స్లో మన మాట మనం నమ్మాలి, వేరే వాళ్ళు మనకి ఎన్నో చెప్తూ ఉంటారు, వద్దు మన మాటకు మనం నిలబడి ఉండాలి అనే కాన్సెప్ట్. సో కిషోర్ తిరుమల గారు అందులో సక్సెస్ అయ్యారు. మ్యూజిక్ చాలా బాగుంది. బీమ్స్ మ్యూజిక్ మన అందరికీ తెలుసు, చెతకేసేస్తాడు. అండ్ పాటలు బాగున్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది. సినిమా అంటే మన కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. 100 రూపాయలు పెట్టి వస్తున్నామంటే ఎంటర్టైన్ అవ్వాలి. సో కామెడీ ఉంది, ఎంటర్టైన్ అయ్యాం. వింటేజ్ రవితేజ గారిని చూసా అండ్ నేను నవ్వుకున్న సినిమాలో కామెడీకి. సో నా వరకు నాకు నా పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా నచ్చింది. ఐ ఎంజాయ్డ్ ఇట్. అంటే ఓవరాల్ గా ఇద్దరు హీరోస్ లో డింపుల్ గారు ఉన్నారు, ఆస్టర్ రంగనాథన్ గారు, ఎవరి క్యారెక్టర్ ఎక్కువసేపు ఉంది? ఇద్దరిది బాగుంది. ఇద్దరు క్యారెక్టర్ సేమ్, వీళ్ళది ఎక్కువ వీళ్ళది తక్కువ లేదు. ఇద్దరు అపీరెన్స్ కరెక్ట్గా ఎంత కావాలో అంత లెంత్ పెట్టారు. రవితేజ గారిని ఎలా చూపించాలో అలా చూపించారు. మెయిన్గా మాట్లాడుకుంటే రోహన్ చైల్డ్ ఆర్టిస్ట్, 90s ఇరగాడేశాడు. ఇందులో ఇంకా మంచి ఫ్యూచర్ కనిపిస్తుంది. మొన్న రీసెంట్గా ప్రీ వెడ్డింగ్ షోలో కూడా మనోడిదే మెయిన్. సో ఇందులో కూడా మనోడు ఇరగాడేశాడు. సునీల్ గారు, వైవాహర్ష గారు, సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, మురళీధర్ గౌడ్ గారు, అజయ్ ఘోష్ గారు. సో ఎవరి పెర్ఫార్మెన్స్ తక్కువ అని చెప్పలేం, అందరిది. అంటే మనకు కొత్త కథలు రావు, ఉన్న కథల్ని కొత్తగా తీసుకొచ్చారా లేదా అనేదే సినిమా. సో ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఫిలిం. ఆ ఫిలిం ఉంది. భర్త మహాశైలకు విజ్ఞప్తి ఇన్ థియేటర్స్ చూడండి. డైరెక్షన్ చాలా బాగుంది, చాలా కొత్తగా, లొకేషన్స్ అన్ని చాలా కూల్గా, ఒక ప్లెజెంట్ఫుల్గా. కాకపోతే ఇదే సినిమాని ఒక మిడిల్ క్లాస్, ఒక మధ్య తరగతి కుటుంబం వాడి మీద తీస్తే ఇంకా ఫ్యామిలీస్ ఎక్కువ కనెక్ట్ అయ్యేది అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ. నెక్స్ట్